హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అన్ని చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టుకుని రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, వ్లాగ్లోకి వెళ్ళే ముందు ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, సో అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు ఫ్రెండ్షిప్ డేని అందరూ ఎంజాయ్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. నిన్నటి వ్లాగ్లో మీకు జైల్ రోడ్ని, రామ్నగర్ రోడ్ని, వాల్తేరు మెయిన్ రోడ్ని, ఇంకా మనకి గ్రీన్ పార్క్ రోడ్ ఉంది కదా, అది కూడా చూపించాను. ఇంకా మనకి ఈరోజు అయితే మనం కేజీహెచ్ అప్ రోడ్డు, కేజీహెచ్ రౌండ్ రోడ్డు, ఇంకా కోస్టల్ బేకరీ రోడ్డు, బీచ్ రోడ్డు చూస్తాం. మనైతే ఇప్పుడు టౌన్ కొత్త రోడ్ నుంచి అలా ముందుకు వెళ్తున్నాం. అక్కడ మనకు సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ నుంచి నేను యూటర్న్ తీసుకొని అలా కేజీహెచ్ అప్ రోడ్కి వెళ్తాను. నిన్న మనం స్ట్రైట్గా వెళ్ళాం ఆ జైల్ రోడ్లోకి. రిటర్న్ వచ్చినప్పుడేమో ఈ గ్రీన్ పార్క్ రోడ్ నుంచి వచ్చాం. ముందు కనబడుతుంది కదా, అదే గ్రీన్ పార్క్ రోడ్, ఆ రోడ్ నుంచి వచ్చాం. ఈరోజు అయితే యూటర్న్ తీసుకొని అలా ముందుకు వెళ్ళి కేజీహెచ్ అప్ రోడ్కి వెళ్తాం. అక్కడ మనకి వరల్డ్ ఆఫ్ టైటన్ షోరూమ్ ఉంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటాను. యాక్చువల్లీ ఇది కేజీహెచ్ అప్ రోడ్ కాదు, కొంచెం ముందుకెళ్తే కేజీహెచ్ అప్ రోడ్ వస్తుంది. కానీ ఈ రోడ్ నుంచి వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ మనకి మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్ ఉంది. అది చూపిద్దామని చెప్పేసి ఈ రోడ్ నుంచి వెళ్తున్నాను. ముందు మనకి కనబడుతుంది కదా రైట్ సైడ్లో బ్లూ కలర్ బిల్డింగ్, ఆ బిల్డింగే మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్. ఇదంతా ఆటోమేటిక్ పార్కింగ్ సిస్టమ్. 2019లో ఇది కట్టడం మొదలుపెట్టారనమాట. G+6 నియర్లీ 100 కార్లు ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. సో మీకు లాస్ట్లో ఆ బిల్డింగ్ గురించి ఇంకా మల్టీ లెవెల్ పార్కింగ్ గురించి చెప్తాను. సో మనం కేజీహెచ్ అప్ రోడ్ నుంచి కాకుండా ఆ పక్క రోడ్ నుంచి ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళి రైట్ తీసుకుంటే మనం కేజీహెచ్ అప్ రోడ్లోకి వెళ్తాం. నేనైతే ఆ రోడ్ దగ్గర నుంచి రైట్ తీసుకొని ముందుకు వచ్చాను. ఇక్కడ నుంచి మళ్ళీ నేను లెఫ్ట్ తీసుకుంటాను. లెఫ్ట్ తీసుకుని కేజీహెచ్ అప్ రోడ్లో కలుస్తాను. సో ఇదిగోండి, ఇదే కేజీహెచ్ అప్ రోడ్. ఈ రోడ్ నుంచి అలా పైకి వెళ్తే మనం కేజీహెచ్ హాస్పిటల్కి వెళ్తాం. యాక్చువల్గా కేజీహెచ్ డౌన్ అనేది 1 వే అనమాట. ఆ రోడ్ నుంచి ఓన్లీ 1 డైరెక్షన్లోనే వెహికల్స్ అలో చేస్తారు. ఇది అప్ రోడ్, ఇది 1 వేనే. ఈ లెఫ్ట్ సైడ్లో మనకి 198 బెటాలియన్ సిఆర్పిఎఫ్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. ఈ లెఫ్ట్ సైడ్లో మనకి ఎంటీ పార్క్ ఉంది. సో మనం ముందుకు వెళ్తే హాస్పిటల్స్ కనబడతాయి. ఈ రోడ్లో కూడా మ్యాక్సిమం హాస్పిటల్స్, ఇంకా ఫార్మసీ షాప్స్ అంటే మెడికల్ షాప్స్ అవి ఎక్కువ ఉంటాయి. అయితే మనకి ముందు కనబడుతుంది కదా, అదే కేజీహెచ్ హాస్పిటల్. ఆ ముందు జంక్షన్ నుంచి మనం కిందకి వెళ్ళామంటే కేజీహెచ్ డౌన్కి వెళ్తాం. అదే పైకి వెళ్తే కేజీహెచ్ నుంచి ముందుకు వెళ్తాం. ఇంకా మనకి కలెక్టర్ ఆఫీస్ కూడా వస్తుంది. ఇది కొంచెం అప్లా ఉంటుందండి రోడ్డు. ఈ లెఫ్ట్ సైడ్లో మనకి ఆల్మోస్ట్ అన్ని హాస్పిటల్స్ ఉంటాయి. ఇదిగోండి, ఈ రైట్ సైడ్లో ఉంది కదా, ఇదే కింగ్ జార్జ్ హాస్పిటల్. చాలా పురాతన హాస్పిటల్ అండి. సో ఈ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట. విశాఖపట్నంలో పెద్ద హాస్పిటల్ ఇదే. సో ఇక మనం ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్తే మనకి కలెక్టర్ ఆఫీస్ వస్తుంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే జిల్లా పరిషత్కి వెళ్తాం. అదే రైట్కి వెళ్తే ఆంధ్ర మెడికల్ కాలేజ్కి వెళ్తాం. అదే స్ట్రైట్గా వెళ్ళాం అనుకోండి ఆర్కే బీచ్కి వెళ్తాం. ఇంకా మనం ఫిషింగ్ హార్బర్ కూడా వెళ్ళొచ్చు. ఫిషింగ్ హార్బర్ వ్లాగ్ అయితే రేపు మీకు చూపిస్తాను. ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ విశాఖపట్నం ఉంది, అంటే ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకి కోస్టల్ బేకరీ రోడ్ వస్తుందన్నమాట. కిందకి వెళ్తే మనకి కోస్టల్ బేకరీ రోడ్ ఉంటుంది. ఇంకా మనకి ఈ సర్కిల్ నుంచి రైట్కి వెళ్ళిపోతే రెల్లి వీధి వస్తుంది. ఆ బ్లాగ్ కూడా నేను తొందరలో చేస్తాను. అండ్ రెల్లి వీధులు ఏమి ఉంటాయి కూడా మీకు చూపిస్తాను. ఇదే కోస్టల్ బ్యాటరీ రోడ్. ఈ రైట్ సైడ్లో మనకి గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ ఉంది, శ్రీ సూర్య గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్. మనం ఇంకా ముందుకు వెళ్తే మనకి స్కిన్ కేర్ ఉంటుంది. ఇదిగోండి, విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిన్ అండ్ అలర్జీ. సో మనం కిందకు వెళ్ళిపోతే మనకి బీచ్ రోడ్ వస్తుంది. నాకైతే బీచ్ కనబడుతుంది, మీకు కనబడుతుందా బీచ్?
ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే ఆర్కే బీచ్కి, ఉడా పార్క్కి, కైలాసగిరికి వెళ్తాం. అదే రైట్కి వెళ్తే ఫిషింగ్ హార్బర్కి వెళ్తాం. సో రేపైతే మనం ఫిషింగ్ హార్బర్కి వెళ్ళిపోదాం. ఈరోజు ఆర్కే బీచ్ దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం. సో ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే మనకంతా బీచ్ రోడే ఉంటుంది. కోస్టల్ బ్యాటరీ రోడ్ నుంచి మనం బీచ్ రోడ్కి వచ్చాం. చూసారు కదా ఎర్లీ మార్నింగ్ బీచ్ వ్యూ ఎంత బాగుందో. పైన సన్ కూడా చాలా బాగా కనిపిస్తున్నారు కదా. మనకి ముందు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా. ఆ కన్స్ట్రక్షన్ ఏంటంటే ఫోర్చ్యూన్ బీచ్ ఫ్రంట్ యూబర్ లగ్జరీ ఫ్లాట్స్ బై ఇంపీరియల్ డెవలప్మెంట్స్. అది కన్స్ట్రక్షన్లోనే ఉంది. దాని తర్వాత మనకి నోవోటల్ వస్తుంది. ఆ నోవోటల్ తర్వాత ఆర్కే బీచ్ వస్తుంది. అక్కడి నుంచి మనం అయితే యూటర్న్ తీసుకుందాం. ఆ లెఫ్ట్ సైడ్లో మనకి బిల్డింగ్ కనబడుతుంది కదా, అదే తాజ్ హోటల్ విశాఖపట్నం. ఇంకా ఈ లెఫ్ట్కి ఉండే రోడ్డు నవరోజీ రోడ్. ఆ రోడ్ వాక్ కూడా చేశాను, డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. సో ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకున్నాం. యూటర్న్ తీసుకొని ఇంకా ముందుకు వెళ్దాం. ఈ రైట్ సైడ్లో మనకు కనబడుతుంది చూసారా, అదే నవోటల్. చాలా బాగుంది కదండి చూడడానికి. సో ఇంకా ముందుకు వెళ్దాం. అలా ముందుకు వెళ్ళి రైట్ తీసుకొని మళ్ళీ మనం కోస్టల్ బ్యాకరీ రోడ్ మీదుగా పైకి వెళ్ళి కేజీహెచ్ డౌన్కి వెళ్ళిపోదాం. మనకి ఆ ముందు కొండ కనబడుతుంది కదా, ఆ కొండనే డాల్ఫిన్ నోస్ అంటారు. ఆ వ్లాగ్ కూడా నేను తొందరలో చేస్తాను. ఇంకా మనకి ముందు ఫిషింగ్ హార్బర్ ఉంది. ఆ వ్లాగ్ అయితే రేపు రాబోతుంది. సో అందరూ రేపు 10 o'clockకి ఆ వ్లాగ్ని అయితే చూసేయండి. ఇక్కడ నుంచి నేను రైట్ తీసుకున్నాను. ఇలా రైట్ తీసుకుంటేనే మనం కేజీహెచ్ డౌన్కి వెళ్తాం. సో మనకి ఈ లెఫ్ట్ సైడ్లోనే కోస్టల్ బ్యాటరీ ఉంది. ఇంకా ఈ రోడ్ని కోస్టల్ బ్యాటరీ రోడ్ అని కూడా మీకు చెప్పాను. ఇదిగోండి, ఇదే కోస్టల్ బ్యాటరీ విశాఖపట్నం, నావెల్ కోస్టల్ బ్యాటరీ. సో మనం ఇంకా ఈ అప్ ఎక్కి అలా కేజీహెచ్ డౌన్కి వెళ్ళిపోదాం. మనకి ముందు 4 రోడ్ జంక్షన్ కనబడుతుంది కదా, ఆ జంక్షనే కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ అంటారు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని ముందుకు వెళ్తే రెల్లువీలు వెళ్తాం. అదే స్ట్రైట్గా వెళ్తే కేజీహెచ్ డౌన్కి వెళ్తాం. అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, అదే రెల్లువీధి బోర్డు. ఈ రెల్లువీధి వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా, మీరేమంటారు? ఒకవేళ చేయాలని మీరు అనుకుంటే కామెంట్ చేయండి. ఏ టైం చేస్తే బాగుంటుందో కూడా కామెంట్ చేయండి. సో మనమైతే ఈ కేజీహెచ్ రోడ్కి వచ్చాం. లెఫ్ట్ సైడ్లో మనకి కేజీహెచ్ హాస్పిటల్ ఉంటుంది. మనకి కేజీహెచ్కి 3 ఎంట్రన్స్లు ఉంటాయి. ఫస్ట్ ఎంట్రన్స్ మనకి ఆ జంక్షన్ దగ్గర ఉంటుంది.
సెకండ్ ఎంట్రన్స్ కొంచెం ముందుకు వెళ్తే ఉంటుంది. థర్డ్ ఎంట్రన్స్ కూడా మీకు చూపిస్తాను, కొంచెం ముందుకు వెళ్తే ఉంటుంది. మనకి రైట్ సైడ్లో కూడా చూసారా అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ లెఫ్ట్ సైడ్లో మనకి కేజీహెచ్కి థర్డ్ గేట్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి కేజీహెచ్ డౌన్ మొదలవుతుంది. ఆ ముందు మనకి లెఫ్ట్ సైడ్లో వైష్ణవ్ గ్రాండ్ హోటల్ ఉంది. ఇంకా ఈ రోడ్లో మ్యాక్స్ అన్ని మెడికల్ షాప్సే ఉంటాయి. ఇంకా మెడికల్ సంబంధించిన ఏ వస్తువు అయినా మనకి ఇక్కడ దొరికేస్తుంది. ఈ డౌన్ నుంచి మనం కిందకి వెళ్ళిపోతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్తాం. మనమైతే సౌత్ ఇండియా షాప్ మాల్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ నుంచి నేను రైట్ తీసుకుని మళ్ళీ కేజీహెచ్ అప్ రోడ్ దగ్గరికి వెళ్తాను. ఎందుకంటే అక్కడ మనకి మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్ ఉంది. ఆ పార్కింగ్ సిస్టమ్ గురించి మీకు చెప్దామని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను. అయితే ఈ మల్టీ లెవెల్ ఆటోమేటిక్ కార్ పార్కింగ్ సిస్టమ్ ఉంది కదా, ఇదే ఫస్ట్ టైం కడుతున్నారు మన ఆంధ్రప్రదేశ్లో. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా ఇటువంటి కార్ పార్కింగ్ సిస్టమ్ లేదు. ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్ని స్మార్ట్ సిటీ మిషన్ అనే పథకం ద్వారా జీవీఎంసీ జగదాంబ దగ్గర కన్స్ట్రక్షన్ చేస్తుంది. అదే నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో మనకి ఈ కార్ పార్క్ సిస్టమ్ ఉంది కదా, ఇక్కడ నియర్లీ 100 కార్స్ అయితే మనం పార్క్ చేసుకోవచ్చు. కొంచెం ముందుకు వెళ్తే మనకి అది కనబడుతుంది. ఆ ముందు బ్లూ కలర్గా కనబడుతుంది కదా, అదే మనకి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సిస్టమ్. ఈ ఆటోమేటిక్ కార్ పార్క్ సిస్టమ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ వచ్చేసి G+6 అనమాట, అంటే గ్రౌండ్ ఫ్లోర్లో 6. ఇక్కడ నియర్లీ 100 కార్స్ అయితే పార్క్ అని చెప్పాను కదా, మనకి అక్కడ కార్స్ SUVs అని కనబడుతున్నాయి అనమాట. అవైలబుల్ ఇంకా పార్కింగ్, అంటే ఎన్ని పార్కింగ్ ఉన్నాయి ఇంకా అవైలబుల్ ఎన్ని ఉన్నాయో మనకు అక్కడ చూపిస్తుంది. సో ఇదేనండి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సిస్టమ్. మనకి ఈ లెఫ్ట్ సైడ్లో వంటకం అనే హోటల్ ఉంటుంది. ఇదేనండి వంటకం హోటల్. నేను ఫస్ట్ టైం విశాఖపట్నం వచ్చినప్పుడు ఇక్కడే భోజనం చేశాను. ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్లో మక్కా మసీద్ ఉంటుంది. ఈ ఆటోమేటిక్ కార్ పార్కింగ్ సిస్టమ్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అయ్యాక మీకు కంప్లీట్ బ్లాగ్ చేసి చూపిస్తాను. ఇంకా మనకి ఈ ప్రాజెక్ట్ని అఫోర్డబుల్ రోబోటిక్ అండ్ ఆటోమేషన్ లిమిటెడ్ పూణే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. వాళ్ళు VBS ఇంజనీరింగ్ ఆటోమేటిక్ సిస్టమ్ విశాఖపట్నంతో అసోసియేట్ అయ్యారు. సో ఇక మనమైతే అలా ముందుకు వెళ్తే మనకి సౌత్ ఇండియా షాప్ మాల్ వస్తుంది. ఇందాటి రోడ్ని చూసాం కదా. ఇక నేనైతే ఈ బ్లాగ్ని ఎంజాయ్ చేయబోతున్నాను. అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అండ్ ఈ రోజున అందరూ ఎంజాయ్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు ఎంతగా నాకు సపోర్ట్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.